ఈ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ లోపల ఎలా పనిచేస్తుంది? ఈ లేవర్ను మనం కదిలిస్తే దీని లోపల ఉన్న సెన్సర్ ప్రతి పొజిషన్ను చదివి కార్ కంప్యూటర్ కి సిగ్నల్ పంపుతుంది. అప్పుడు కార్ ఏ గేర్ లో ఉండాలో అర్థం చేసుకుంటుంది. ఇది ప్లానెటరీ గేర్ సెట్. మధ్యలో సన్ గేర్, చుట్టూ తిరిగే చిన్న ప్లానెట్ గేర్స్, బయట రింగ్ గేర్. ఈ మూడు కలిసి కార్లో టార్క్ ను పెంచడం, తగ్గించడం, స్పీడ్ మార్చడం చేస్తాయి. ఏ గేర్ ఏ దిశలో తిరిగితే కారు ఎలా స్పందిస్తుందో ఇదే నిర్ణయిస్తుంది. ఇదే టార్క్ కన్వర్టర్ జామ్. ఇక్కడ ఇంపెల్లర్ ఆయిల్ ను బయటికి తోసేస్తుంది. ఆ ఆయిల్ టర్బైన్ బ్లేడ్స్ ను తాకి తిరిగేలా చేస్తుంది. తర్వాత స్టేటర్ ఆ రిటర్న్ ఫ్లో ను మళ్లీ సరైన దిశగా పంపిస్తుంది. ఇలా టార్క్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇది యాంత్రిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన అంశం. ఇవి క్లచ్ ప్యాక్లు జామ్, హైడ్రాలిక్ ప్రెషర్ పెరిగినప్పుడు ఇవన్నీ బలంగా ఒకదానికొకటి అతుక్కుంటాయి. అప్పుడు గియర్ లాక్ అయి డైరెక్ట్ పవర్ పంపుతుంది. ప్రెషర్ తగ్గితే ప్లేట్స్ గేర్ ఫ్రీ అవుతుందన్నమాట. కారు ఏ గియర్ లోకి వెళ్లాలో చెప్తే ఇక్కడున్న వాల్వ్ బాడీ సోలనాయిడ్స్ ను ఆన్ చేస్తుంది. ప్రెషర్ ఏ ఛానల్ కి వెళ్లాలో ఇవే కంట్రోల్ చేస్తాయి. ఏ క్లచ్ ప్యాక్ ఎంగేజ్ ఈ వాల్వ్ బాడీ నిర్ణయిస్తుంది. ఇక్కడే చివరి పవర్ డెలివరీ జామ్. గేర్ బాక్స్ నుంచి వచ్చిన టార్క్ ముందుగా డిఫరెన్షియల్ రింగ్ గేర్ కొస్తుంది. అక్కడి నుంచి స్పైడర్ గేర్స్ ద్వారా 2 యాక్సిల్లకు పవర్ విభజించబడుతుంది. అందుకే వీల్స్ స్మూత్ గా తిరుగుతాయి, కారు ముందుకు కదులుతుంది. ఇదన్నమాట జామ్. టార్క్ కన్వర్టర్ నుంచి గేర్ సెట్, వాల్ బాడీ, చివరికి వీల్స్ వచ్చేసరికి పవర్ ఇలా స్మూత్ గా రోడ్డు పైకి చేరుతుంది. అందుకే ఆటోమేటిక్ కార్లు ఇంత ఫ్లూయిడ్ గా డ్రైవ్ అవుతాయి.